తాడిపత్రిపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు కోర్టు ఉత్తర్వుల మేరకు తాడిపత్రిపట్నానికి వెళ్లేందుకు తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి కూడా తాడిపత్రికి బయలుదేరారు. అయితే దీనికి సంబంధించి కూడా తాడిపత్రిలోకి ఏదైతే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక శివుడి విగ్రహాన్ని ఓపెన్ చేసే కార్యక్రమంలో కూడా తాడిపత్రిపట్నంలో పెద్ద ఎత్తున కూడా టీడీపీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. అయితే ఈ క్రమంలో తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయన్న విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం తిమ్మంపల్లి నుంచి వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణ రెడ్డిపల్లి ఆ గ్రామం వద్ద పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి మొత్తంగా చూసుకుంటే శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయనే ఒక్కొక్క కారణంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణంలోకి అనుమతించే అవకాశం లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా కౌంటర్ ఇస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా తాను తాడిపత్రి పట్టణంలోకి ఎందుకు పంపించారంటే కూడా పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. అయితే దీనికి సంబంధించి కూడా మొత్తంగా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం నారాయణపల్లి గ్రామం సరిహద్దుల్లో ఉన్నాం రోడ్స్ మీద. ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించారు. స్పెషల్ పార్టీ పోలీసులు అలాగే డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ఇక్కడ మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణంలోకి వెళ్ళకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటికీ 5 వాహనాలు కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో 5 వాహనాల్లో మాత్రమే తాడిపత్రి పట్టణానికి వెళ్తున్నానని కోర్టు ఆర్డర్ ఇప్పటికీ 2 సార్లు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఇక్కడ నుంచి ఖచ్చితంగా తాడిపత్రి పట్టణానికి వెళ్ళి తీరుతాయని పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న దాన్ని పాటిస్తున్నారు, కానీ కోర్టు చెప్పిన దాన్ని కూడా ఏది పాటించలేదని చెప్పేసి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే తాను 10 గంటలకు ఏదైతే 10 గంటలకు తాడిపత్రి పట్టణంలోకి వెళ్లాల్సింది. అయితే ఇప్పటికే టైం దాటిపోయింది. అయితే ఈ టైంలో కూడా అనుమతించే పరిస్థితి లేదని కూడా ఒక పక్క చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ తాడిపత్రిలో నెలకొందని చెప్పవచ్చు. ఒక పక్క జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఒక పక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్యలో పోలీసులు కోర్టు ఆర్డర్స్ వగైరా ఇలా మొత్తంగా చూసుకుంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణంలోకి అనుమతించేది లేదన్నట్టు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో కూడా పలుమార్లు హెచ్చరించిన పరిస్థితి. అయితే కోర్టు ఆర్డర్స్తో తాను బయలుదేరినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకోవడం పైన కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులకు ఏమైనప్పుడు ఏం చేస్తారు? ఏ విషయంలో ఏమన్నా మీకేం చెప్తున్నారు? హైకోర్టు ఆర్డర్ మీ ఎస్పీ గారికి కానీ స్టేషన్ ఆఫీసర్ కానీ మీ దగ్గర అంత ఫోర్స్ లేకపోయినా పక్కన నుండి కూడా తెచ్చిస్తాను. అంటే మా గ్రామం నుంచి నా ఇంటికి పోయేకి 4-5 దారులు ఉంటాయి. అదేంటో నాకు చేసేది అవతలు కూడా చేయొచ్చు కదా, వాళ్ళని కూడా కలవ చేయకుండా చేయొచ్చు కదా. నా గోనికి వర్తించేది ఏంటి, వాళ్ళకి వర్తించుకోకుండా పోయేది అంటే పోలీసు 1 సైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మళ్ళీ ఎట్లయితుంది? శాంతి భద్రతలు అంటే 2 సైడ్స్ ఉంటుంది, 1 సైడ్ ఏం కాదు కదా. ఎక్కడ ఇది ఎప్పుడు అనిపిస్తారు? సిచ్యువేషన్ ఎప్పుడు, సిచ్యువేషన్ అనేది ఎప్పుడు అది లేదంటే వాళ్ళు టైం డేటు 2 ఇచ్చింది, టైము డేటు 2 ఇచ్చింది. ఇంకోటి ఆర్డర్ వచ్చిన తర్వాత అవతల వాళ్ళు వ్యక్తులకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు, ఎట్లా ఇదే డేట్ పెడతారు? లాండర్ అని మాట్లాడినప్పుడు ఎట్లా పెడతారు? మీరు దీంట్లో అదనపుగా బయట ఉంటే తెచ్చుకోమని ఇస్తారు, తెచ్చుకోవచ్చు కదా. అందులో ఎప్పుడు అనిపించేది కూడా మీరు చెప్పలేకపోతున్నారు.